హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫేస్బుక్ అయితే రోజు ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొని వస్తుంది. మొన్నటి వరకు కంటెంట్ మానిటైజేషన్ టూల్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. చాలా మందికి అయితే చాలా ఉపయోగపడుతుంది కూడా. ఓకే, సో లేటెస్ట్గా మనకి నాట్ రికమెండబుల్, నాన్ రికమెండెడ్, సస్పెండెడ్ అని చెప్పి చాలా అయితే టెన్షన్ పెట్టింది. అది అందరికీ తెలుసు. ఓకే, సో అయితే అది ఒక బగ్ అనమాట. ఆ బగ్ వచ్చిన తర్వాత ఇంకో కొత్త టూల్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే క్రియేటర్ స్టోర్ ఫ్రంట్. అసలు ఈ క్రియేటర్ స్టోర్ ఫ్రంట్ ఏంది అని అనుకుంటే, అది తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, సో క్రియేటర్ స్టోర్ ఫ్రంట్. సో ఇదేమంటుందంటే అర్న్ మనీ బై ఆఫరింగ్ ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ టు యువర్ ఆడియన్స్. అంటే ఏదైనా ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇచ్చి మనం ఆడియన్స్ త్రో ఆన్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఈ టూల్ని మనకు ఆడియన్స్ నుంచి ఆన్ చేసే అవకాశం ఫేస్బుక్ మనకి ఇవ్వబోతుంది అనమాట. అయితే ఫేస్బుక్ మనీ ఇవ్వదు, మనకు ఆడియన్స్ త్రో మనీ అన్నది రాబోతుంది ఈ టూల్ నుంచి. అయితే ఏంటిది అని అంటే, ఇది ఒక షాప్ లాగా అనమాట. బేసికలీ ఇది క్రియేటర్ స్టోర్ టూల్. ఓకే, ఇది క్రియేటర్ స్టోర్ టూల్ అనమాట. ఫేస్బుక్లో ఒక సెక్షన్ యాడ్ అవుతుంది, అది షాప్ పేరుతో ఒక సెక్షన్ అన్నది యాడ్ అవ్వబోతుంది. ఓకే, ఈ షాప్లో డైరెక్ట్ ఈకామర్స్ని టార్గెట్ చేయొచ్చు. మీకు ప్రోడక్ట్ ఏదైనా ఉందనుకోండి, అది మీరు అందులో పెట్టి సేల్స్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ దీని కాన్సెప్ట్ వచ్చేసి ఇదే అనమాట. క్రియేటర్ స్టోర్ ఫ్రంట్ అంటే మనకు షాప్ ఉంటుంది, డైరెక్ట్గా ఈకామర్స్ని టార్గెట్ చేయొచ్చు. మన ప్రోడక్ట్ ఏమైనా ఉంటే ఈ క్రియేటర్ స్టోర్ ఫ్రంట్ టూల్లో సేల్ చేయొచ్చు అనమాట. క్యాంపెయిన్స్ నడిపించవచ్చు. ఫేస్బుక్లో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవచ్చు. సో క్రియేటర్ తన ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు, సేల్స్ కూడా చేయొచ్చు. ఆ సేల్స్ ద్వారా మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ టూల్ నుంచి. ఓకే, మానిటైజేషన్లో ఇది ఒక బెనిఫిషియల్ టూల్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు మనది ఏదైనా ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కోర్సు సేల్ చేస్తున్నాం అనుకోండి, మనం అందులో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఏదైనా మన దగ్గర ప్రోడక్ట్ ఉందనుకోండి, అందులో పెట్టుకునే ఛాన్స్ ఇప్పుడు మనకు ఉంటుంది. డైరెక్ట్ మనం ఆడియన్స్ నుంచి మనీ అన్నది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదేంటంటే లైక్ మీది ఏదైనా ప్రోడక్ట్ ఉంటే అందులో పెట్టుకొని సేల్ చేయొచ్చు. అక్కడ నుంచే మనం ప్రాఫిట్ని తీసుకోవచ్చు విత్ అవర్ ఆడియన్స్, అదే మన క్రియేటర్స్ నుంచి. ఓకే, క్రియేటర్ స్టోర్ టూల్ సెటప్ చేసిన తర్వాత మనకి ఫేస్బుక్ ఈకామర్స్ స్టోర్లో కొన్ని కేటగిరీస్ ఇస్తారు. ఆ కేటగిరీలో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అది స్టోర్లో అప్లోడ్ అయిపోతుంది అనమాట. అప్లోడ్ అయిన తర్వాత మీ యూజర్స్, అంటే మన ఫాలోవర్స్ కానీ, లేకపోతే అంటే మనని ఫాలోవర్ కాని వాళ్ళు, మనం ఫాలో చేయని వాళ్ళు కూడా అక్కడ షాప్ అన్న ఆప్షన్కి వెళ్ళి అక్కడ మన షాప్లో విజిట్ అయ్యి, ఎక్కడైతే మనకు ఆ షాప్ అనేది అందరికీ విజిబుల్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళది షాప్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా షాపింగ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ షాప్ అన్నది మీకు ఫేస్బుక్లో ఎక్కడ కనిపిస్తుంది అన్నది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకి పోస్ట్, అబౌట్, వీడియోస్, మోర్ అని ఉంది కదా. ఈ సెక్షన్లో మనకి షాప్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది అనమాట. షాప్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ మన ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఇక్కడ వెళ్ళి షాప్ పైన క్లిక్ చేసేసి అక్కడ నుంచి వాళ్ళకి ఏం కావాలో, అంటే మన ప్రోడక్ట్ ఏదైతే సేల్ చేసిపోతున్నామో ఆ ప్రోడక్ట్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసేస్తాం కాబట్టి అక్కడ నుంచి మనకి సేల్స్ అన్నది రావడం జరుగుతుంది. ఇట్స్ లైక్ ఈ కామర్స్ సైట్ అనే చెప్పుకోవచ్చు. ఫేస్బుక్ ఇది చాలా బెనిఫిటెడ్ ఒక టూల్ని అయితే యూజర్కి, క్రియేటర్కి ఇవ్వబోతుంది. సో అందరైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనకైతే ప్రోడక్ట్స్ ఏమైనా సేల్ చేయాలి అని అనుకున్న వాళ్ళు. సో మరి ఇంకా ముందు అది ఎలా వర్క్ అవుతుందో నాకు కూడా తెలీదు. బట్ ఇది క్రియేటర్ స్టోర్ టూల్ మాత్రం చాలా బాగా అయితే ఆడియన్స్కి, క్రియేటర్స్కి ఉపయోగపడబోతుంది. సో ఆల్ ద క్రియేటర్స్ ప్లీజ్ యూజ్ దిస్. అండ్ ఇదైతే ఈ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.